అబ్బా చూసినావా వినాయకులు అదే మస్తు బాగా అనిపిస్తుంది. చూసిరు కదా 5 నిమిషాలు అవుతుందట వినాయకుని వేసి అప్పుడే వచ్చి పొట్టు వినాయకుని అంతా వాళ్ళ కొడుతుంది. చూస్తే స్టాండ్ కొరకు చెప్పు మామ ఎట్లా అనిపిస్తుంది? బాగా మాగముండే కానీ ఇప్పుడు ఘోరం అయిపోయింది. అంత ఏం మంచి అనిపిస్తలే. సరిపోంపా మామ. మా 9 రోజులు వినాయకుని పూజ చేసుకొని ఇంకా వచ్చిరా మా బాల్గనేషన్ పందిరి మొత్తం అంతా గుడ్డి అయిపోయింది. ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టీకే లాక్స్ తెలుగుండి. మా 9 రోజులు వినాయకుని పూజ చేసుకొని ఇంకా వచ్చిరా మా బాల్గనేషన్ పందిరి మొత్తం అంతా గుడ్డి అయిపోయింది. మేజర్ మామని అయితే మొత్తం సిక్ అయిపోయిండు. చెప్పు మామ ఎట్లా అనిపిస్తుంది? మస్తు బాగా అనిపిస్తుంది. బాల వినాయకుడు పోతే మస్తు బాగా అనిపిస్తుంది. ఘోరంగా బాగా అనిపిస్తుంది. రోజు ఇక్కడ పూజలకు ఉండి పూజలు చేసి మంచిగా ఎంజాయ్ చేసి సెలబ్రేషన్ చేసి ఇప్పుడు బాగా అనిపిస్తుంది. వినాయకుడు పోతే బాల వినాయకుడు చక్కగా ఇగో ఒకటే రోడ్డు ఇగో వెనుక పందిరి కూడా కనిపిస్తుంది. మస్తు బాగా అనిపిస్తుంది నిజంగా. ఒకసారి అట్లనే చెరువు మీదకి పోయి కూడా చూద్దాం ఎట్లుందో పరిస్థితి ఏమో. చలో పార్రి ఫ్రెండ్స్. చూసిరు కదా ఇక బండి వేసుకొని అయితే పోతున్నా చెరువు మీదకి. మరి చూద్దాం ఎట్లుంది ఏంది కదా సిచ్యువేషన్ అని. ఏం మాత్రం అర్థలేదు. అంత పిచ్చి పిచ్చి అవుతుంది. ఇంటి పక్కకే మా బాల్ గణేష్ ఉండే ఈ రోజు అంత ఏం అర్థమవుతలేదు. మొత్తం ఈ టైంకు అన్నదానం స్టార్ట్ అయ్యేది. అన్నదానం తాగిద్దాం అనుకుంటా మైకులు అనుకుంటా ఒరుగుడు ఇరుగుడు మొత్తం పొట్టు కూడా అయ్యేది. మా బాల్ గణేష్ అనే కాదు మా వెళ్లాళ్ళు ఉన్న ప్రతి ఒక్క ఫైనల్లీ అయితే చెరువు పైకి అయితే వచ్చేసినాం. మస్తు మంది ఉన్నారు ఇక్కడ వినాయకుడు చూడడానికి. టీచర్ తిరుగు మొత్తం వాళ్ళు ఉన్నాయి అయితే చెరువులు ఉన్నాయి. అంత ఇటు నిజంగా చూడాలి ఎట్లా ఏం పరిస్థితి చెప్పేసి మొత్తం పొద్దుగాలంతా హడావిడి ఉంటాయి. ఇక్కడ కూడా అంతా గుడ్డి అయిపోయింది నిజంగా. చూసిరా ఇగో మొత్తం గుడ్డి అయిపోయింది చెరువు పైన అయితే. మళ్ళా సంవత్సరం దాకా ఆగాలి. చూసిరు కదా మన మున్సిపల్ వాళ్ళు. చూసిరు కదా 9 రోజులు వినాయకుని పూజలు చేసుకొని మంచిగా అంగరంగ వైభవంగా మస్తు సంతోషంగా చూడంగానే మస్తు బాగా అనిపిస్తుంది. చూసిరు కదా మొత్తం వినాయకులు అన్ని నిమజ్జనం అయితే అయిపోయినాయి. ఏం మంచిగా అనిపించలేదు. అక్కడ చూసి ఒక వినాయకుడు అయితే మొత్తం పైకి ఎక్కి మొత్తం పలకొట్టు వినాయకుడు అయితే ఇప్పుడే వేసిరు లేదు. 5 నిమిషాలు అవుతుందా? 5 నిమిషాలు అవుతుందట వినాయకుని వేసి అప్పుడే వచ్చి పొట్టు వినాయకుని అంతా వాళ్ళ కొడుతుంది. నిజంగా బాగా చూస్తే స్టాండ్ కొరకు చెప్పు మామ ఎట్లా అనిపిస్తుంది? నాకు కూడా బాగా అనిపిస్తుంది. వాళ్ళు చూసిరా ఏం చేయరాదు. ఇప్పుడు మేజర్ మామన్ అయితే ఇన్ని రోజులు ఫుల్ బిజీ ఉండే పందిరికాడ కొబ్బరికాయలని వినాయకుడు అని అయ్యగారు అని మొత్తం మాగం ఉండే కానీ ఇప్పుడు ఘోరం అయిపోయింది. అంత ఏం మంచి అనిపిస్తలే నిజంగా. నిజంగా బాగా అనిపిస్తుంది. అదే అటు కూడా జరుగుతామా సరిపోంపా మామ. చూసిరు కదా పరిస్థితి మాత్రం ఇట్లుంది చెరువులనైతే. ఇంకా కూడా చూడడానికి వస్తుర్రు అంటే ఎవ్వల కూడా మంచి అనిపించలేదు ఇంటికాడ ఉండి అయితే నిజంగా వినాయకుడిని. మొత్తం ఘోరం అయితే అసలు నిజంగా. పొట్టు రాత్రి అంతనైతే పొట్టు దుంకిరు. పొట్టు దుంకుడు అది ఇది రాత్రి అంతా లొల్లీలు కొత్త కార్ఖానా ఏమనుకున్నావు. మస్తు ఎంజాయ్ చేసిర్రు రాత్రి అంతా. కానీ పొద్దుగా ఇట్లా చూస్తే మస్తు అంత ఏటో అనిపిస్తుంది. బాగా ఏం మంచి అనిపిస్తలే. ఇక్కడ చూసిర్రు రాగు అప్పుడే వినాయకుని వేసిర్రు ఇప్పుడే ఆగు. అప్పుడే వేసిర్రు. అక్కడ చూసిరు కదా మన బాలాపూర్ గణపతి పైనది ఉంటుంది కదా మన ఒకటి మూవింగ్ అది ఇక్కడ పెట్టేసిర్రు డైరెక్ట్. చూసిరు కదా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎట్లుందో. ఇక ఇదన్నమాట. సో ఫ్రెండ్స్
దీని తర్వాత మన దుర్గామాత వీడియోలు కూడా వస్తాయి. మన గణపతి వీడియోలకు ఎట్లా సపోర్ట్ చేసిరో దీనికి కూడా అట్లా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గణపతి బప్ప మోరియా.